రాజ్యాంగ స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగించారని కొవ్వూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తలరి వెంకట్రావు పేర్కొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కొవ్వూరు సత్యవతి నగర్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోడూరి శివరామకృష్ణ, తోట రామకృష్ణ, కంటమని రమేష్, రుత్తల భాస్కర్రావు, బత్తి నాగరాజు, వల్లభశెట్టి శ్రీనివాస్, సుంకర సత్యనారాయణ తదితరంలు పాల్గొన్నారు. हिमाचल यमुना गंगा उच्चल जलचित रंग तव शुभ नामे गाहे तव शुभाशिष मागे गाहे तव जय गाद जनगण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద 76వ గణతంత్ర దినోత్సవాన్ని వాళ్ళ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు అందరూ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆనందం జరుపుకునే టైం. ఎందుకంటే ఒకనాడు ఆగస్టు 15 అంటే మనకు ఆ రోజు స్వాతంత్రం వచ్చింది. 1947 ఆగస్టు 15 అని చెప్పుకునే పరిస్థితి ఉండేది. కానీ వాళ్ళ వచ్చినప్పటికీ మనం ఇవాళ పూర్తి స్వాతంత్రం జనవరి 26 తారీఖున మనం రావడం జరిగింది. అంటే గతంలో మనం తలుచుకుంటే మన గాలి మనం పీల్చాలంటే మనకు లేదు, హక్కు లేదు. మనం విద్యను అభ్యసించాలంటే మనం చేసే పరిస్థితులు కాదు. ఓ రైతు సొంతంగా సేద్యం చేసుకోవాలంటే, పంట పండించాలంటే మన పర్మిషన్ లేదు, బ్రిటిష్ వారి పర్మిషన్ కావాలి. కానీ అలాంటి వాటిని అన్నింటినీ స్వస్తి పలికి, వాటన్నిటి పలికి మన త్యాగమూర్తులు ఫలితం. ఎందుకంటే వాళ్ళ ఆ రోజు మన అంబేద్కర్ అవ్వచ్చు, గాంధీ గారు అవ్వచ్చు, నెహ్రూ గారు అవ్వచ్చు, మన బోస్ గారు అవ్వచ్చు, ఇంకా పెద్ద పెద్ద పొట్టి శ్రీలంక పెద్ద పెద్ద నాయకులు అందరూ వాళ్ళ త్యాగ ఫలితంగా వాళ్ళు మరణించినప్పటికీ వాళ్ళ చక్కన వాళ్ళ చేసిన బట్టి మన విద్యను మనం అభ్యసిస్తున్నాం, మన గాలి మనం పీల్చుకుంటున్నాం, మన వ్యవసాయం మనం చేసుకుంటున్నాం. అలాంటిది వాళ్ళ చక్కని రీతిలో జరుగుతుంది. వాళ్ళ ఒక కమిటీ ద్వారా అన్నీ చేసుకొచ్చి వాళ్ళు అన్నీ చేయడం వల్ల ఇవాళ మనం చక్కగా వాళ్ళ భూమి మీద మనం నివసించి అన్నీ చేసుకుంటున్నాం. కానీ దీన్ని ఆదర్శించుకుని మన యువత నడుము బిగించి చక్కని రీతిలో ఏదైతే త్యాగమూర్తులు ఫలితంగా వచ్చిందో దాన్ని ముందుకు తీసుకెళ్ళి బాధ్యత చేయాలని మన ఇక్కడి నుంచి మనం చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితిలో మనకు తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంది. మన గతంలో ఉన్న విద్యకి వాళ్ళ చేసే విద్యకి ఎంత ఇబ్బంది ఉందో మీరు గమనించాలి. అంటే వాళ్ళ గతంలో మనం తెలుసుకుంటే విద్యని మన నిరక్షరాస్యులు అంటే అక్షరాస్యులు నిరక్షరాస్యులకి డిఫరెన్స్ అంటే లేకుండా చక్కగా అందరూ చదువుకునే విధానం చేసే దాని కొరకు అమ్మఒడి కార్యక్రమం పెట్టి గతంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చేయడం జరిగింది. వాళ్ళు చంద్రబాబు నాయుడు దాన్ని పక్కన పెట్టడం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి. అండ్ గతంలో ప్రతి ఒక్కరికి మెడికల్ కాలేజీ అంటే ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా మెడికల్ చదువుకోవడానికి అన్నీ ఉపయోగపడే పరిస్థితి ఉంది. కానీ దాన్ని పక్కన పెట్టారు. 17 కాలేజీలను ఏర్పాటు చేస్తే 5 కాలేజీలు ఓపెన్ చేశారు. కానీ మిగతా కాలేజీలు అన్నింటిని కూడా ప్రైవేటీకరణ చేస్తారు. అంటే దీన్ని మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా దీనికంటే అంత వ్యత్యాసం ఇక్కడే ఉంది, ఈ సంవత్సరంలో కనిపించింది. కానీ అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా చక్కగా ఏదైతే జరిగిందో మన త్యాగమూర్తుల ఫలితంగా ఏదైతే వచ్చిందో మనకి దానికి స్ఫూర్తి చేయాలని మేమంతా చెప్తూ ఈ కార్యక్రమం ఎంత ఘనంగా మన నాయకులు పెద్దలను చేసుకొని సంతోషంగా